తీసుకొని వస్తున్నాం. మొట్టమొదట ఈరోజు ఈ యొక్క అంజుమన్ తరఫీ ఉర్దూ ద్వారా వేదిక ద్వారా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఉర్దూ అనేది ముందుగా, ఎందుకంటే మీకు తెలుసు ఉర్దూ అంటే ఏందో. ఉర్దూ అనేది భారతీయ భాష. ఉర్దూ అనేది భారతీయ భాష, ఇది ముస్లింల భాష కాదు. దురదృష్టంతో ఈరోజు ఈ సమాజాన్ని విభజించాలనే దుష్ట శక్తులు, మతోన్మత శక్తులు ఈ సమాజ శాంతిని, సామరస్యాన్ని, ఐక్యతను సహించలేని దుష్ట శక్తులు ఉర్దూను ముస్లింల భాషగా నింద మోపి ఈరోజు ముస్లిం సమాజం మీద ఒక దారుణమైనటువంటి మారణకాండ, ఒక దుష్టకాండ జరుగుతున్నది. దానిని ఈరోజు ఈ ఉర్దూ భాష మాట్లాడే వ్యక్తులుగా, ముస్లింలుగా కాదు సోదర, వ్యక్తులుగా మేము ఈరోజు కోరుతున్నాం. ఉర్దూ భాష సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను నేను, కాలు తీసి కాలు వేస్తే ఉర్దూ భాష సమస్యలతోనే మొదలవుతున్నది. ఇప్పుడే చాలా మంది సోదరులు చెప్పారు, మన విద్యా సంవత్సరం మొదలై 3 నెలలు గడిచింది, ఒక యూనిట్ టెస్ట్ కూడా అయిపోయింది, ఇంతవరకు ఉర్దూ బుక్స్ రాలేదు అంటే పరిస్థితి ఎలా ఉందో దయచేసి ఒక్కసారి ఆలోచించండి. దానికి ప్రధానమైనటువంటి కారణం నిధుల లేమి. ప్రతి పనికి డబ్బులు మీకు వచ్చేస్తుంటాయి పని ప్రారంభించగానే, కానీ ఉర్దూ విషయానికి వచ్చేసరికి ఎక్కడ డబ్బులు, అన్ని పనులు అయిపోగా ఎక్కడన్నా కొసలు మిగిలి ఉంటే ఆ కొసలు తీసుకొని వచ్చేసి ఉర్దూ కోసం వెచ్చిస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి అవమానకరమైన పరిస్థితి ఈరోజు ఉన్నది. దానిని దయచేసి తక్షణం ఆ యొక్క పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక తమ యొక్క, అంటే గతంలో ఉన్నటువంటి పాలకులు, అంతమంది ఉన్న పాలకులు నేను వివరాలు పొందలుచుకోలేదు. ప్రస్తుతం ఈ సమస్య ఉన్నది. ఆ విషయంలో మీరు గౌరవనీయుడి ముఖ్యమంత్రి గారికి, మీ జిల్లా మంత్రి గారి ద్వారా ఈ యొక్క సమస్య మీద ప్రాతినిధ్యం వహించండి. ఆ తర్వాత దానికన్నా ముందుగా ఈరోజు అనేక ఉర్దూ పాఠశాలలు ఉన్నాయి. ఇంతకుముందు వక్తలు మాట్లాడుతూ చెప్పారు, ఉర్దూ అనేది నాశనం మొదలు. ఉర్దూ వాళ్ళు నాశనం చేయట్లేదు. ఇంతకుముందు చెప్పాను, ఉర్దూ నాశనం చేయడానికి కుట్ర పడినటువంటి దుష్ట శక్తులకు మనం ఒక వెపన్ లేక మాత్రమే ఉన్నామనే, కానీ మనంతటా, అంటే ఉర్దూ మాట్లాడే వాళ్ళుగా మనం ఎవరు కూడా ఉర్దూని నష్టపెట్టాలని చెప్పేసి ఎప్పుడు భావించడం కూడా. మొట్టమొదటిగా ఉర్దూ రిజర్వేషన్ సమస్య ఉన్నది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ పోస్టులు, ఆ వర్గాలకు కేటాయించిన పోస్టులు గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో భర్తీ కావడం లేదు. దానికి అనేక పరిపాలనపరమైనటువంటి, న్యాయపరమైనటువంటి సమస్యలు గత ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైనవి. దాన్ని మనం ఖచ్చితంగా గత ప్రభుత్వాన్ని నిందిస్తున్నాం. ఇప్పటికైనా, ఎందుకంటే రిజర్వేషన్ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైంలోనే, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ యొక్క రిజర్వేషన్ చాలా సమస్యపూర్వకంగా పరిష్కరించారు. రిజర్వేషన్ అంటే ఒక డిఎస్సి కండక్ట్ చేసినప్పుడు ఆ డిఎస్సిలో మిగిలిపోయినటువంటి, అంటే ఉర్దూ పోస్టులకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ క్యాండిడేట్లు లభ్యం కానటువంటి సందర్భంలో ఆ పోస్టులని అప్పటికప్పుడే జనరల్ పూల్కి, అంటే ఓసీకి కన్వర్ట్ చేస్తూ అర్హులైనటువంటి ఆ డిఎస్సిలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళతో భర్తీ చేయడం అనేది ఆనవాయితీగా 2006 వరకు జరుగుతూ వచ్చింది. 2006 సంవత్సరంలో ఈ సమస్యను, లేని సమస్యను సృష్టించారు, ఉత్పన్నం చేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ మేము చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క స్వర్ణహస్తాలతో ఏ విధంగా సమస్యను పరిష్కరించారో అదేవిధంగా ఈ రోజు కూడా పరిష్కరించాలని చెప్పేసి ఆ పోస్టులను తక్షణం రిజర్వ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఇంకా 100 ఏళ్ళు పెట్టినా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఆ పోస్టులకి అర్హత రారు, జరగదు కూడా. కాబట్టి మనకు ఉన్నటువంటి ఉర్దూ భాష నష్టం జరగకుండా ఉండాలి అంటే తక్షణం ఆ పోస్టుల్ని జనరల్ పూల్కి మారుస్తూ ఉర్దూ
ఉర్దూ ఉపాధ్యాయులు నియమిస్తే ఉర్దూ పాఠశాలలు మనుగడ సాగిస్తాయి. ఉర్దూ భాష అనేది తనంతనే తాను అభివృద్ధికి వస్తుందని చెప్పేసి నేను ప్రధానంగా మీకు మనవి చేస్తూ, ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉర్దూ హైదరాబాద్ తర్వాత అంత పెద్ద నగరం ఉన్నది అంటే కడప. కడప కేంద్రంగా, ఎందుకంటే మీరు ఈ జిల్లా వాసిగా గ్రేట్ మీకు దక్కాలని చెప్పేసి మేము మా సమావేశం ద్వారా మేము మీకు తీసుకొస్తున్నాం. మీరు ఈరోజు ఈ క్షణం నుంచి మీ మనసులో సంకల్పించుకోండి. మీ మనసులో ఈరోజు ఈ సమావేశం ద్వారా నాకు వచ్చినటువంటి దీన్ని నేను త్రికరణ ఈ కడపలో ఉర్దూ భాషాభివృద్ధికి హైదరాబాద్ తరహాలో ఏ విధంగా అయితే అనేక మాధ్యమాలు సంస్థలు నెలకొల్పబడ్డాయో అది నా హయాంలో నేను చేస్తానని చెప్పేసి మీ మనసులో దయచేసి సంకల్పించుకోవాలని చెప్పేసి, దానికోసం ఈ సోదరులందరూ కూడా మీ సహకారంతో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి భవిష్యత్ తరాల్లో ఫలానా శ్రీనివాసులు రెడ్డి గారు టీడీపీ జిల్లా అధ్యక్షులు ఈ విధంగా మైనార్టీల అభివృద్ధి కోసం, ఈ విధంగా ఉర్దూ భాష అభివృద్ధి కోసం కంకణం కట్టుకుని ఈ విధంగా చేశారని చెప్పేసి చరిత్రలో ఎంతో మంది మహాపురుషులు ఈరోజు వాస్తవంగా ఉర్దూ మాట్లాడే వాళ్ళ కంటే ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా సహకరించి అభివృద్ధి చేశారు. అటువంటి కీర్తిని మీరు గడించాలని చెప్పేసి నేను ప్రగాఢంగా మిమ్మల్ని కోరుకుంటూ, కాలాతీతమైంది, ఎందుకంటే ఇంకా చాలా మంది సోదరులు మాట్లాడుతుంది, ఇంకా చాలా కార్యక్రమం మిగిలిందని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, మరి ఈనాటి గొప్ప కార్యక్రమానికి రూపకర్త మా అందరికీ రిమోట్ సయ్యద్ హిదాయతుల్లా గారు, వారికి నేను ఉపాధ్యాయ సంఘం పక్షాన మైనారిటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం స్వర్గీయ లాల్ జంబాషా గారు దీన్ని స్థాపించారు. ఆ సంఘానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా జాతీయ అధ్యక్షుడు కూడా నేను మనవి చేస్తున్నాను. నేను దానికి హిదాయతుల్లా గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మీ ద్వారా మా యొక్క సభ్యులందరూ కూడా ఉర్దూ భాషని కాంక్షించే అభివృద్ధికారి సభ్యులందరూ కూడా మీకు నిరంతరం అందుబాటులో ఉంటారు. మిమ్మల్ని కొంచెం కష్టపెడతారు, అయినా సరే మీరు విసుగు చెందకుండా నిండు మనస్సు సౌదర్యంతో సహకరించాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా యొక్క చిన్న एहसास और अमल की चिंगारी जिस दिल में फरोजा होती है, एहसास और अमल की चिंगारी